అయితే పారు ఈశ్వరిని కలవడానికి ఈ ఊరొచ్చిందా? అవును. ఎందుకు? ఈశ్వర్ అమ్మా నాన్నలు కష్టపడి నలుగురికి మేలు జరగటం కోసం స్కూల్ కట్టిస్తే అప్పట్లో ఉన్న గవర్నమెంట్ అండదండలు చూసుకుని ఆ భిక్షపతి స్కూల్ మూయించాడు. దానికోసం టౌన్లో ఉన్న కోర్టులో దావా వేయడం కోసం వెళ్లిన ఈశ్వర్ తల్లిదండ్రులు ఇప్పటికీ తిరిగి రాలేదు. అమ్మో, అంటే భిక్షపతి ఇదంతా చేయించాడా? చ వాడి బొంద, వాడికంత సీన్ లేదు. పులి గాంభీర్యం, పిల్లి మనస్తత్వం. మరెవరు దీనికంతా కారణం? అదే శ్రీశైలం. శ్రీశైలమా? పారు తండ్రి శ్రీశైలం. అవునా? అవును. ఆయనకి పెద్ద పెద్ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లు ఉన్నాయి. వాటిని ఇంకా ఇంకా పెంచడం కోసం ఈ భిక్షపతి లాంటి వాళ్లతో కలిసి చిన్న చిన్న స్కూల్స్ అన్నీ పెకలించేశాడు. అలా మన ఊరు స్కూలుతో పాటు ఈశ్వర్ తల్లిదండ్రుల ఆశయం, ప్రాణం రెండూ పోయాయి. వాళ్ళు చనిపోయింది యాక్సిడెంట్లోనే, కానీ వారి చివరి శ్వాస వరకు పాకులాడింది ఈ ఊరు స్కూలు కోసమేనమ్మా. పార్వతి తన తండ్రి చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తంగా మన ఊరొచ్చింది. ఈశ్వర్ని ప్రేమించింది, ఊరిని మార్చడానికి ప్రయత్నించింది. భిక్షపతి లాంటి వాడిని ఎదిరించడానికి మన గవర్నమెంట్ అండదండలు వాడుకుని ఈశ్వర ఆశయాన్ని తన ఆశయంగా తీసుకుని అన్నీ నెరవేర్చింది. नजरिया लागे नहीं कहीं ओ नजरिया लागे नहीं कहीं नजरिया लागे नहीं कर
लागे नहीं कहीं డేయ్ పారు ఏంటోయ్ ఏదో డ్రీమ్స్లో ఉన్నట్టున్నావు. భలే చెప్పావు పారు, నిజంగానే డ్రీమ్లో ఉన్నా. ఇంతలో నువ్వు ఎదురయ్యావు. ఎంతమందికి అదృష్టం ఉంటుంది చెప్పు. ఉంటది. అవును, ఏంటా డ్రీమ్? అదా, పొద్దున్నే తెల్లసీర కట్టుకొని తులసమ్మ చుట్టూ గిర్రా గిర్రా తిరుగుతూ నన్నితో కట్టేసుకున్నట్టు, కాఫీ కల్పించినట్టు, ఇంకా చాలా జరుగుతాయి అనుకునే లోపం మీ సాంబార్ గాడు మా బావగాడు ఇద్దరు ఎదురయ్యారు. ఇంతకీ నేను తెల్లచీరలో ఎలా ఉన్నా? మరేమో అదేమో అప్పుడెప్పుడో కాలేజ్ డేస్లో ఒక మలయాళం సినిమా చూసా. అనుపమ అనుకుంటా అందులో హీరోయిన్. సేమ్ అలాగే ఉన్నావు. అవునా? అంటే అనుపమ కూడా ఇన్ఫాక్ట్ కొంచెం. చాలు ఆపే, ఎక్కువైంది. అవును, ఇంతకీ నేను నీకోసమే వచ్చానని నీకెలా తెలుసు? ఏమో తెలుసంతే. సరే, ఎలా తెలుసని అడగను, తెలిసాక నా మీద నీ ఫీలింగ్ ఏంటి? గుండెల్లో పెట్టేసుకున్న నిన్ను నెత్తి మీద పెట్టుకొని చూసుకుందాం అనుకున్నా. అవునా? కానీ నువ్వు నా గుండెల్లోనే ఇరుక్కుపోయావు. అబ్బా, ప్రేమలో కవిత్వాలు కొంచెం ఎక్కువే కనబడుతున్నాయి. ఏదో మీ అభిమానం. అవును, ఈరోజు నేను రాజమ్మని కలిశాను. ఆ ముసల్దాన్న ఎందుకు కలిసావు? ఏమో, నువ్వు తనని మధ్య పట్టించుకోవట్లేదేమో అనిపించింది. అవాయిడ్ చేయడమా? అసలు మనం కన్సిడర్ కూడా చేయం. ఎందుకలా? నీకేం చేసింది అసలు ఆవిడ? మొన్న నువ్వు కనిపించట్లేదని రోజంతా ఏదో క్యారియర్ పట్టుకొని ఎండలో తిరిగింది తెలుసా? నా కోసం ఎండదులే. అవన్నీ కాదు, ఎందుకు ఆమంటే నీకు పడదు? ఎప్పుడు చూడు గయ్యాల్లా మీద పడిపోతుంటది. ఐ ఇగ్నోర్. తనకి ఆ ఇల్లేదో అప్లై చేయొచ్చు కదా. ఒక్క నిమిషం. ఇప్పటికి 4 సార్లు అప్లై చేశా. ఆ భిక్షపతి ఏమో పడినెవడు. ఏదో రోజు అప్లై అయితే అప్పుడు చెప్దాం నాగే. ఈశ్వర్, ఆ రాజమ్మకి ఇల్లు అప్లై చేసిన విషయం చెప్పొచ్చుగా, ఎంత హ్యాపీ ఫీల్ అవుద్దో తెలుసా? పద పోదాం. ఇప్పుడా? అదేదో ఇల్లు వచ్చేసి చెప్తే బాగుంటుంది కదా. తనకి ఈ వయసులో కావాల్సింది ఇల్లు, డబ్బు, హోదా కాదు ఈశ్వర్. తన కోసం ఆలోచించే నువ్వుంటే సరిపోద్ది. ఎంత హ్యాపీ ఫీల్ అవుద్దో తెలుసా? కానీ ఇప్పుడా ముసల్ది? కానీ లేదు, ముసల్ది లేదు. మూసుకొని పోదాం పదా. సరే. உனக்கு தமிழ் தெரியுமா? అదే నీకు తమిళ్ వచ్చా? రాదు. ఎందుకు? తమిళ్ కత్తుకురా, టైం வந்துடுச்சு. నేర్చుకోవాల్సిన టైం వచ్చింది. టైం వచ్చిందా? ఎందుకు? ఎందుకంటే నువ్వు నాతో మా ఇంటికి వస్తావు కదా. మీ ఇంటికి నేనెందుకు వస్తానో చెప్పు. పెళ్ళయ్యాక మా ఇంటికి రావాలి కదా, అదే అత్తవారింటికి. అంటే యు లవ్ మీయా? యు లవ్ మీయేగా? యు లవ్ మీయేగా? అవును మంగ, నా ఉన్న కాదలిక్కరేన్ కాదలిక్కరేన్ కాదలిక్కరేన్. నా ఉన్న కాదలిక్కరే సంబరం. ఉనకు తమిళ్ தெரியுமா? నీకోసం ఈ ఒక్క ముక్కే నేర్చుకున్నా. ఏవల్ల పని. అయిపోయి తాత వరపార్. రాజమ్మా, ఓయ్ ముసల్లానా,
పెరట్లో ఉంటుంది చూద్దాం పద. సర్లే పద, ఎక్కడికో పోయి ఉంటుంది. కాసేపు వెయిట్ చేద్దాం కదా, వస్తుందేమో. పారు, మళ్ళీ వద్దాంలే. ఎక్కడికి పోయి ఉంటుంది? ఏ పొలాల్లోనో రోడ్డు మీదో పిచ్చిదానిలా పద్యాలు పాడుతూ తిరుగుతుంటుంది. ఈశ్వర్, సరే మళ్ళీ వద్దాంలే పారు, వచ్చేస్తుంది కదా. పద. యారా ఈశ్వరు, రాజమ్మ కోసమా? అవును, లేదనుకుంటా ఇంట్లో. లేకపోవడం కాదురా బాబు, ఆ గయ్యాల రాజమ్మకి ఒంట్లో బాగాలేక హాస్పిటల్లో జాయిన్ అవ్వడానికి వెళ్ళింది. ఏమైంది? ఎప్పుడూ ఆ పొయ్యి పొగలో కూర్చుంటుంది కదా, ఏ చలో జ్వరం వచ్చుంటుంది, వచ్చేస్తుందిలే. అర్థమైంది, హాస్పిటల్కేగా. పద. ఇదిగోండి, ఈ పేపర్స్ మీద సంతకం పెట్టండి. ఏంటో ఈ జ్వరానికి కూడా ఫార్మాలిటీసు. స్నేహ, ఆ ఫైల్ ఎలా ఇవ్వు. ఈ పేపర్లు మీకు ఇవ్వమంది. ఇదిగోండి తన బ్యాగ్. నాకెందుకు ఇది? రాజమ్మ లే, ఏ ముసల్దానా లే, పోదాం. ఏ ముసల్దానా లే, టైం అవుతుంది. మళ్ళీ ఇంటింటికి తిరిగి బియ్యం పంచాలి. నీ ఇల్లు కూడా అప్లై చేశా. వచ్చాక చెప్దాం అనుకున్నాలే. పారు, చెప్పు ముసలానికి, మళ్ళీ నన్ను నమ్మదు. వస్తే ముసల్లానా, ఏ ముసల్దానా లే, పోదాం. ఓ 4 రోజులు లేకపోతే చెప్దాం అనుకున్నా, దానికే అంత కోపమా? సర్లే వెళ్దాం, పద లే. ఈశ్వర్, రాజమ్మ. రాజమ్మ తనకున్న ఆ ఒక్కిళ్ళు కూడా నీ పేరు మీద రాసిచ్చింది. ఇక్కడ ఎవరి పేరు రాయాలి? ఈ ఊళ్ళో కొట్టుకున్నా తిట్టుకున్నా నాకున్నది వాడొక్కడే, పరమేశ్వర్లు రాయండి.
రాజమ్మ 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 పారు ఎవరు? రాజమ్మ ఎప్పుడూ పద్యాలు పాడుతూ తిరిగేది, గట్టిగుండే కదరా. అవును, ఎప్పుడు ఆ వీధి మొత్తం గలగల్లాడుతూ తిరిగేది. ఇంకా ఆ ఊరికి ఆ వీధికి మిగిలిన చివరి పద్దన రాజమ్మ. అమ్మా సతీదేవి, నీ అపారమైన శివభక్తి మూలాలు పరాసింప చేయొచ్చు తల్లి. ఏమిటి ప్రాణపతి గారు, తినానికి తిండి లేక భిక్షాటన చేయవాడు, నీళ్ళు లేక శ్మశానంలో తిరిగాడు. నీకు తగిన వరుడు కాడు తల్లి. చతుర్దశ భువనైక సార్వభౌమ సకలైశ్వర్య సంపన్నుడైన ఈ దక్షిణకు ఆ భిక్షువు అల్లుడగుతాయా? అసంభవం అసంభవం అసంభవం.